మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ప్రేమించిన వాడు రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాడు? ఆ మాత్రం టెన్షన్ ఉండదా? ఆ మాత్రం ఆవేశం ఉండదా? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? అంటే ఇప్పటిదాకా నేను ఆవేశంగా చెప్పాను అనుకున్నది ఏది చెప్పలేదా? అరే మనోహర్, అయినా నీకెక్కడరా అంత ధైర్యం? అంటే నువ్వు పెళ్ళికి టైం కావాలన్న తర్వాత కూడా నువ్వు సంబంధాలు చూడడం ఏంటా అని అలా ఆలోచిస్తున్నాను. అయినా నీ పెళ్లి విషయంలో నువ్వు ఒకటి మర్చిపోతున్నావు రాదా? ఏంటది? నువ్వేమో దేవకి వాసుదేవరావు గారుల కూతురువి. ఒకవేళ నీకు పెళ్లి చేయాలనుకుంటే ఆ విషయం బయట పెట్టి నువ్వు గాయత్రి అని తెలిసిన తర్వాతే సార్ వాళ్ళు కదా నీకు పెళ్లి చేయాలి. అసలు ఈ విషయం ఇంతకీ మీ అమ్మ నాన్నలతో చెప్పావా? లేదు మనోహర్, నేను ఇంటి కూతురునన్న విషయం ఇంకా నన్ను పెంచిన తల్లిదండ్రులకు చెప్పలేదు. నేను గాయత్రిని అని ప్రూవ్ చేయకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ విషయం చెప్పడం కన్నా అన్నీ చక్కబెట్టాక చెప్పడం బెటర్ అని ఆగాను. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రాదా? ఈ విషయాలన్నీ ప్రూవ్ అయ్యి నువ్వే ఇంటి వారసురాలేవని తెలిసిన తర్వాత చెప్తేనే బెటర్. సార్ ఏంటి ఇంకా ఏదో అనుమానంగా ఆలోచిస్తున్నారు? అదే ఇప్పుడు నీ పెళ్లి విషయం ఏంటా? నా పెళ్లి గురించి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇందులో మీరేమీ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు. నా పెళ్లి గురించి ఆలోచించడం మానేసి మీ పని మీద దృష్టి పెట్టండి. ప్రేమించిన అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారంటే ఇంకా పని మీద దృష్టి ఉంటుంది, మనసు నిండా టెన్షన్ తప్ప. పాపం, నా పెళ్లి అనగానే కంగారు పడిపోతున్నాడు. నీ మనసు నాకు అర్థమవుతుంది మనోహర్, కానీ నాకే ఇంకా ఏ క్లారిటీ రావటం లేదు. నా క్లారిటీ రాగానే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అవును, సార్ ఎక్కడున్నారు? ఈ ఫైల్ ఒకసారి చూపించాలి. సారు మేడం ఇప్పుడే ఏదో పనుందని బయటికి వెళ్ళారు. ఓ సరే. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చాను కదా. పర్వాలేదు సార్, మేము ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్ని కలవాలని వచ్చాం. చెప్పండి సార్, విషయం ఏంటి? 20 సంవత్సరాల క్రితం వీల్నామా మీ సమక్షంలో జరిగింది కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. చూడండి మేడం, ఆ వీలునామా విషయంలో నేనే మిమ్మల్ని కలిసి హెచ్చరిద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో మీరే వచ్చారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, దాని గురించి మాట్లాడడానికి మీరు మాత్రమే ఇక్కడికి రావడం ప్రాబ్లం. దాని గురించి ఏదైనా మాట్లాడాలన్నా తెలుసుకోవాలన్నా మీ ఇద్దరితో పాటు వాళ్ళ ముగ్గురు ఉండాలి. ఆ ముగ్గురు ఎవరో మీకు బాగా తెలుసు. ఆ ముగ్గురులో ఒకరు మీ కూతురు గాయత్రి, మిగిలిన ఇద్దరు ఎవరో మీకు బాగా తెలుసు. కనీసం మనం వీలునామాలో రాసిన ఆ రెండో వ్యక్తిని తీసుకొచ్చినా సరిపోతుంది. మేము ఆ వ్యక్తిని కనిపెట్టడానికి 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కానీ ఆ వ్యక్తి గురించి ఎలాంటి ఆచూకీ మాకు దొరకడం లేదు. అందుకే ఇలా వచ్చాం. ఆ వ్యక్తిని కనిపెట్టి తీసుకురావడం మీ బాధ్యత. ఇందులో వేరే ఆప్షన్ లేదు. వీలునామాలో ఉన్న ప్రకారం అనుకున్న సమయానికి మీరు ఆ వ్యక్తిని తీసుకురాకపోతే ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ఆ వ్యక్తి సంబంధించిన ఆస్తులతో పాటు మీ ప్రాపర్టీస్ కూడా డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాలన్నీ మాకు గుర్తున్నాయి లాయర్ గారు. కానీ సమస్య ఏంటంటే
దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదు. లాయర్ గారు, అనుకున్న టైంకి అనుకున్న వ్యక్తితో వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈలోపు ఒక్కసారి ఆ వీల్నామా ఇస్తే ఒకసారి వెరిఫై చేసుకుంటాం. సారీ మేడం, ఆ రోజు ఒప్పందం ప్రకారం అందులో రాసినట్టు మిగిలిన వ్యక్తులు కూడా ఉన్నప్పుడే దాన్ని అందరి సమక్షంలో ఓపెన్ చేయాలి. అలా కాదని మీరు అడిగారని నేనిస్తే అది నా వృత్తికే ద్రోహం చేసినట్టు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. లాయర్ గారు, అతను కూడా సమయానికి వచ్చి మీతో కలవాలి కదా, కలిసారా? లేదు మేడం, అతను ఇంతవరకు రాలేదు. కనీసం అతని వివరాలు ఏమైనా మీ దగ్గరమైనా ఉంటే మాకు చెప్పండి, మేము వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని సంవత్సరాల క్రితం అతని దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది మేడం. బహుశా అందులో మీకు అతని వివరాలు ఏమైనా దొరకచ్చు. అయితే అది మాకివ్వండి లాయర్ గారు. దానికి సంబంధించి ఇంకో కాపీ ఉందని నాకు గుర్తు. ఎక్కడుందో వెతకాలి. ఒకవేళ నాకు అది దొరికితే దాన్ని నేను ఖచ్చితంగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగేనండి, ఎలాంటి హెల్ప్ కావాలనే చేస్తాను, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేనేం చేయలేనండి. అర్థం చేసుకోగలను సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. రోషన్, నీకేదో ఆడిషన్ ఉంది అన్నావు కదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నీ డబ్బులేం అక్కర్లేదు. అదేంటి తమ్ముడు అలా అంటున్నావు? ఈ ఇంట్లో నీ డబ్బులేంటి, నా డబ్బులేంటి? మన డబ్బులు అనాలి. ఈవిడేంటి ఈరోజు ఇంతలా బ్రతిమలాడుతోంది? అమ్మో, ఇక నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్. నువ్వు నా తమ్ముడివి, నిన్ను బాగా చూసుకోవడం అక్కగా నా బాధ్యత. థ్యాంక్స్ అక్క, నాకు అవసరం ఉంటే వచ్చి అడుగుతానులే. ఏమండి, ఇలా రండి, వెళదాం. చూసారా బాబాయ్ పిన్ని, తమ్ముడు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, అక్కగా నన్ను అస్సలు గుర్తించట్లేదు. ఎప్పుడు చూసినా ఆ రాధా మనోహర్ల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఆస్తుల కోసం సొంత వాళ్లనే కిడ్నాప్లు, మర్డర్లు చేస్తున్న ఈ రోజుల్లో పరాయి వాళ్లైనా ఆ రాధా మనోహర్లని ఎలా నమ్మగలము? అదేంటి గాయత్రి ఇలా అంటోంది? ఈ గాయత్రిని మేమే కిడ్నాప్ చేశామని తెలిసి కావాలని అలా అంటోందా, లేక క్యాజువల్గా అలా అంటోందా? నువ్వు మాత్రం భయపడిపోకు. కంట్రోల్ కంట్రోల్. అయినా మీలాంటి పిన్ని బాబాయిలు ఉండడం నిజంగా నా అదృష్టం. పాపం మా పిన్ని కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తుంది బాబాయ్. ఈ కుటుంబం కోసం ఎన్ని అవమానాలు భరిస్తుంది. ఎక్కడైనా అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్లకు కంచాల్లోనూ వడ్డిస్తారు, కానీ ఇంట్లో మాత్రం మొత్తం రివర్సు. అయిన వాళ్ళైన మీకు త్యాగాలు, అవమానాలు.